అసలైనా ఉన్నట్టుండి ఆ లక్ష్మి ఎక్కడికెళ్ళింది అంబిక? నువ్వేమైనా ప్లాన్ చేసావా? లేదక్కా, నేనే ప్లాను చేయలేదు. అది ఇలా వెళ్ళిపోవడం నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇన్ని రోజుల నుంచి మనం ఎన్ని ప్లాన్లు చేశామే దాన్ని బయటికి పంపించాలని, కానీ మన చేతిలో అవ్వనే లేదు. అవునక్క, చాలాసార్లు మనం ప్రయత్నించినా మన ప్రయత్నాలు సఫలం కాలేదు. అలాంటిది ఆ లక్ష్మి ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. అది కూడా ఎవ్వరికీ అనుమానం రాకుండా వెళ్ళిపోయేలా ప్లాన్ చేసింది ఎవరే? ఏంటే, మేమా లక్ష్మి విషయంలో ఏం జరిగిందో తెలియక తలలు బాదుకుంటుంటే నువ్వేంటి అంత కూల్గా ఉన్నావు? ఆ లక్ష్మిని ఇంటి నుంచి వెళ్ళిపోయేలా చేసింది నేనేనమ్మా. నువ్వా? రియల్లీ సూపర్ సహస్ర. నువ్వేం ప్లాన్ చేసావో తెలీదు, ఏం పావు కదిపావో అర్థం కాలేదు. ఆ లక్ష్మి అకస్మాత్తుగా ఇంటి నుంచి మాయమైపోయినట్టు భలే వెళ్ళిపోయింది. పిన్ని, ఈ ప్లాన్ గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదు. సీక్రెట్ గా మూవ్ చేశాను. సహస్రా, నువ్వు మాటిమాటికి నన్నే సలహాలు అడుగుతావు. నా ప్లాన్సే వాడుకుంటూ అమ్మ కూచిలాగా నా మీదే డిపెండ్ అవుతావు అనుకున్నాను. కానీ నువ్వు పర్లేదే. పర్లేదేంటమ్మా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన అవ్వని పని నేను జస్ట్ ఒక చిన్న ప్లాన్ తో దాన్ని బయటికి పంపించేశాను. మంచి పని చేసావు సహస్ర. నీకెప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను, ఆ లక్ష్మి అడ్డు తొలగించుకుంటేనే నీ సంసారం బాగుపడుతుందని. ఆ పని ఇప్పటికి చేశావు. అవునే, ఇంతకీ ఏ ప్లాన్ చేశావు? అమ్మా, నా ప్లాన్ ఏంటో అన్ని వివరాలు త్వరలోనే చెప్తాను. సహస్ర, నువ్వు చేసిన ఈ పనిని యూజ్ చేసుకుని పక్కన లక్ష్మి లేని విహారీ, విల్లు లేని అర్జునుడు లాంటివాడు. వాణ్ణి ఓడించడం తేలిక, సీఈఓగా వాణ్ణి దించడం ఇంకా ఈజీ. ఇంక నేను ఆ పనిలోనే ఉంటాను. ఏదైతే ఏంటే, ఆ లక్ష్మి ఈ ఇంటికి పట్టిన చీడలాంటిది. దాన్ని వదిలించుకున్నాం. ఇక మనం హాయిగా ఉండొచ్చు. అవునమ్మా, ఇంకా లక్ష్మి జీవితంలో మన ఇంటికి రాదు, రానివ్వను. చెప్పంబిక. సుభాష్, నీకొక గుడ్ న్యూస్. ఏంటది? ఆ విహారీకి ఎప్పుడూ వెన్నంటే నీడలా ఉంటూ, మా ఇంట్లో పని మనిషిలా, మన పాలిట ఎంతకీ లొంగని మొండి శత్రువులా తయారైన ఆ లక్ష్మి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఇది గుడ్ న్యూస్ కాదు, గోల్డెన్ న్యూస్. ఆ లక్ష్మి లేకపోతే విహారీ ఒంటరివాడు. ఇన్నాళ్ళు మనం వేసిన ప్లాన్స్కి అడుగడుగున అడ్డుపడుతూ మనల్ని ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పుడు ఆ లక్ష్మి లేదు కాబట్టి మనం ఏ ప్లాన్ వేసినా సక్సెస్ అవుతాం. మంత్రి లేని రాజ్యంలాగా విహారి పక్కన ఆ లక్ష్మి లేదు. మనం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మన ప్లాన్స్ని అమలు చేసి ఆ విహారిని పతనం చెయ్యాలి. మన పన్నాగాలతో విరుచుకుపడాలి. మన ఎత్తులకి చిత్తైపోయి చేతులెత్తే పొజిషన్కి తీసుకొచ్చి నేను విస్తరింపజేసిన నా రాజ్యాన్ని నా చేతుల్లోకి తీసుకుంటాను. నా సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణిలా సింహాసనాన్ని అధిష్ఠిస్తాను. ఆ తర్వాత ఈ అంబిక అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను. ఇన్నాళ్ళు ఆ లక్ష్మి వల్ల ఆగిపోయిన ప్రతి పని మొదలు పెట్టాలి. అలాగే అంబిక, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో విహారిని డమ్మిని చేసి పక్కన కూర్చోబెట్టాలి. చేద్దాం, అన్నీ ఒక్కొక్కటిగా చేద్దాం. బిజినెస్ని, ఆస్తుల్ని అన్నీ మన గుప్పెట్లోకి తెచ్చుకొని
అందర్నీ తోలు బొమ్మల్లా ఆడిద్దాం. ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది. అందర్నీ ఓ ఆట ఆడుకుంటా. శాశ్వతంగా దూరంగా ఉండాలి. మా బావకు కానీ మా వాళ్ళకు కానీ ఎవ్వరికీ నువ్వు కనిపించకూడదు. నువ్వు ఎక్కడుంది, ఏమైపోయింది, చిన్న ఆచూకీ కూడా ఎవ్వరికీ తెలియటానికి వీల్లేదు. మా బావ అందరికీ దూరం అవ్వాలా, లేక నువ్వు మా బావకి దూరంగా ఉంటావా? ఇంక రేపటి నుంచి నీకే కష్టాలు, ఏ కన్నీళ్లు ఉండవు లక్ష్మి. మన మధ్య ఓ రహస్యంగా ఉండిపోయిన మన బంధం గురించి అందరికీ చెప్పేసి నువ్వు నా భార్యవి, నా పక్కన నిలబడే అర్హత నాలో సగం అయ్యే అవకాశం నీకే ఉన్నాయని నేను అందరికీ తెలిసేలా చెప్పేస్తాను.